టీఎఫ్ ఫౌండేషన్ రిజల్ట్ మనం అనుకున్న దానికంటే లేట్గా వస్తుంది. మనం మార్చ్ ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసాం, బట్ ఈసారి మార్చ్ 10th పట్టేటట్టుంది. సీఏ ఇంటర్ అండ్ ఫౌండేషన్ రిజల్ట్స్ రెండు కలిపి అనౌన్స్ చేస్తారనేది ఉన్నటువంటి సమాచారం. మీ సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్కి మీరు మార్చ్ 10th దాకా ఆగి రిజల్ట్ వచ్చిన తర్వాత ఫెయిల్ అయితే, పొరపాటున ఫెయిల్ అయితే, ప్రిపరేషన్ ఆ రోజు కనుక స్టార్ట్ చేస్తే ఏమైంది, మళ్ళీ మేలో కూడా మీరు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మేలో జరిగేటువంటి ఎగ్జామ్స్కి మార్చ్ 10th మీకు గట్టిగా 50 to 60 వర్కింగ్ డేస్ కంటే గ్యాప్ ఎక్కువ లేదు. సో అంటే ఒకసారి ఫెయిల్ అవటం సీఏ ఫౌండేషన్లో పెద్ద నేరం కాదు, క్రైమ్ కూడా కాదు. మళ్ళీ రెండోసారి ఫెయిల్ అవటం మాత్రం డెఫినెట్లీ ఇది తప్పు. ఇట్ ఈస్ నాట్ బై ఛాన్స్ బట్ బై చాయిస్. మీరు కావాలని చేసుకున్నదే. సో మీరేం చేయొచ్చు, మీ చేతిలో ఏముందో చెప్తాను, మీకున్న ఆప్షన్స్ చెప్తాను. మీరు ఫెయిల్ అవుతారని అనుమానం ఉంటే మార్చ్ 10th దాకా వెయిట్ చేయొద్దు. మార్చ్ 1, 2026 నుంచి మాస్టర్ మైండ్స్ ఒక అన్ని బ్రాంచెస్ వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, హైదరాబాద్, అమీర్పేట్, హైదరాబాద్, దిల్సుఖ్ నగర్, సెంట్రల్ ఆఫీస్ గుంటూరు, ఈ అన్ని బ్రాంచెస్లో సీఏ ఫౌండేషన్ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్ బ్యాచెస్ ఆఫ్లైన్ మోడ్లో మనకు అందుబాటులో ఉన్నాయి. ఇమ్మీడియట్లీ అడ్మిషన్ తీసుకోండి. రిజల్ట్ వచ్చేదాకా ఆగద్దు. అనుమానం ఉంటే ఇమ్మీడియట్లీ సీఏ ఫౌండేషన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. January 24th మీ ఎగ్జామ్ అయిపోయింది. ఇప్పటికి మోర్ దెన్ 30 days మీరు రెస్ట్ తీసుకున్నారు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఎందుకంటే రెస్ట్ తీసుకోవద్దు. అండ్ January 2026లో ఎగ్జామ్ రాసినటువంటి ఎస్ఎస్పి సింగిల్ స్టెప్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్కి వన్ టైం ఫ్రీ కోచింగ్ కింద జస్ట్ 1000 రూపీస్కి మీకు మెయింటెనెన్స్ ఛార్జెస్కి మీకు ఈ ఆఫ్లైన్ బ్యాచ్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్.